ప్రజాస్వామికవాది రాహుల్ గాంధీకి అప్రజాస్వామికవాదికి మధ్య ఎన్నికల పోరాటం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇందులో నిజాయితీపరుడైన రాహుల్ గాంధీ విజయం తథ్యమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో ప్రధాని ఏ ఒక్క హామీ అమలు పరచలేకపోయారని కూడా ఆరోపణలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన సోనియా గాంధీ కృషిని ప్రజలు మరువలేరని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పొన్నం ప్రభాకర్ అన్నారు. చదువుకోవడానికి ఒక ఉన్నతమైన విద్యా సంస్థలు తేలే, ఆరోగ్యాలు బాగుండాలని ఒక వైద్య సంస్థలు తేలే, ఉద్యోగాల కల్పనకు ఒక పరిశ్రమలు తేనటువంటి భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఏ ఒక్కరిని కూడా ఇవ్వకపోతే ఏ ముఖం పెట్టుకుని ఊర్లలో ఓట్లు గడుపుతారో ఒక్కసారి మీరు అడగండి. ఊర్లలో లేకపోయి, జిల్లాలలో లేకపోయి, రాష్ట్రంలో కూడా లేకపోతే ఆ పార్టీకి నైతికత ఎట్లుంది అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఒక్కటే ఊర్లలో పెద్ద ఎత్తున రాముడు ఫోటో పెట్టి జై శ్రీరామ్ అంటా ఉన్నారు. అడుగుతారా ఈ రాష్ట్రంలో వేరే జిల్లాలో ఎట్లున్నా, వేరే నియోజకవర్గాలు ఎట్లున్నా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తే కూడా ఇక్కడ ఇల్లందకుండా రామాలయానికి పండి సంజయ్ చేసిందే పొన్నం ప్రభాకర్ చేయించింది. నేను రాముడు భక్తుడి కాదా, ఆయన రాముడు భక్తులు ఒక్కసారి చర్చ జరపని అడుగుతాను. ఏమయ్యా ఇల్లందకుండా ఏమైనా చేసిందా? ఇలాంటి కూడా మనలో వచ్చేది ఉంటుంది. చేసిండా ఇలాంటి రామాలయమే కదా. ఇదే పండి సంజయ్ రాముని పేరు మీద ఓట్లాడుతున్నాడు, అయోధ్య రాముని బొమ్మ పెడుతున్నాడే. ఈ ఇలాంటి ఏం చేసామని ఈ వేదిక ద్వారా ప్రచుతున్నా ఒక్కసారి ప్రతి ఊరు చెప్పండి కదా. నిన్నటి దాకా కూడా అక్కడ పాపం భోజనం పెట్టి మా రేపు కూడా భోజనం పెట్టి పెద్ద పెద్ద మనుషులే. మళ్ళీ ప్రణవ్ గారు చెప్తే, స్థానిక నాయకులు చెప్తే, అన్నా మీరంతా ఎప్పుడు కూడా 14 సంవత్సరాల నుంచి భోజనాలు పెడతా ఉన్నారు, భోజనాలు పెట్టుకున్నాం. అక్కడ ఉండేటువంటి భక్తులకు వృతాభక్తిగా మా కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. ఎందుకు భారతీయ